రాయదుర్గం ల్యాండ్ పై రాజుకున్న వివాదం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. అటు ఎస్పీఐ ఇటు ప్రభుత్వం ఈ భూమి విషయంలో దూకుడుగానే ఉన్నాయి. భూమిని ఎలాగైనా దక్కించుకోవాలన్న కసితో ఎస్పీఐ ఉంటే వేలాన్నే ఫైనల్ చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఎస్పీఐపై కఠినంగా వ్యవహరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాయదుర్గం భూమి వేలంపై టీజేఐఏసీ ఎస్పీఐ మధ్య వివాదం ముదరడంతో ప్రభుత్వ పెద్దలు ఎస్పీఐ విషయంలో గుర్రుగా ఉన్నారు. ఎస్పీఐతో ఆర్థిక సంబంధాలను మళ్లీ సమీక్షించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇప్పటికే ఎస్పీఐలో ఉన్న ప్రభుత్వ డిపాజిట్స్ ఖాతాల వివరాల సేకరణ ప్రారంభించింది. అవసరమైతే ప్రభుత్వ ఖాతాలను ఇతర బ్యాంకులకు మార్చే యోచనలో ప్రభుత్వం ఉంది. అంతేకాదు ఎస్బీఐ ఖాతాల్లోనే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పడుతూ ఉండడంతో లీడ్ బ్యాంక్ ను కూడా మార్చే ఆలోచన చేస్తోంది. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. రాయదుర్గం భూమికి ప్రత్యామ్నాయ భూమిని స్వీకరించేందుకు ముందుగా అంగీకరించి ఆ తరువాత కోర్టుకు వెళ్లడంపై ప్రభుత్వం అసంతృప్తిగా ఉంది. ప్రస్తుతం రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని భూమిపై ఏం జరుగుతోంది? సర్వే నంబర్ 83/1లోని 5.09 ఎకరాల భూమి వేలంపై జరుగుతోన్న వివాదం ఇది. జూన్ 1న టీజేఐఏసీ నిర్వహించిన వేలంలో ప్రభుత్వానికి 1000 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. ఎకరానికి దాదాపు 237 కోట్ల ధర పలికింది. అయితే టీజేఐఏసీ వేలాన్ని హైకోర్టులో సవాల్ చేసింది ఎస్పీఆర్. 2010లో 13.33 కోట్లు చెల్లించి భూమి కొనుగోలు చేశామని ఎస్పీఐ వాదిస్తోంది. భూమి ఇప్పటికీ తమ స్వాధీనంలోనే ఉందని ఎస్పీఐ అంటుంటే కేటాయింపు నిబంధనలు ఉల్లంఘించిందని ఎస్పీఐపై ప్రభుత్వం ఆరోపిస్తోంది. 2 ఏళ్లలో కార్పొరేట్ కార్యాలయం నిర్మించాల్సి ఉన్నా చేయలేదంటున్నారు అధికారులు. అందుకే వేలం వేయాల్సి వచ్చిందని చెప్తున్నారు. అసలు ఈ రాయదుర్గం భూ కేటాయింపు విషయంలో ఏం జరిగింది? 2010లో అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఎస్బీఐకి 5.09 ఎకరాల భూమిని కేటాయించింది. ట్విన్ టవర్స్ అక్కడ నిర్మించాలని, బ్యాంక్ కార్యాలయం, ఇతర భవనాల నిర్మాణం ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పింది ప్రభుత్వం. కానీ అక్కడ నిర్మాణాలను ప్రారంభించలేదు. భవనాలు నిర్మించాలని 2011లో తొలిసారి షోకాస్ నోటీసులు జారీ చేసింది సర్కార్. ఆ తరువాత కూడా వివిధ కారణాల వల్ల భవనాల నిర్మాణం వాయిదా పడుతూ వచ్చింది. ప్రభుత్వం కూడా టీజేఐసీ ద్వారా షోకాస్ నోటీసులు జారీ చేస్తూ వచ్చింది. 2016లో గడువు పొడిగించాలంటూ ప్రభుత్వానికి ఎస్బీఐ నివేదించింది. పొడిగించిన గడువును ఎస్బీఐ సద్వినియోగం చేసుకోలేకపోయింది. 2019, 2020లో భూ కేటాయింపు రద్దు చేయాలని ప్రభుత్వానికి పలుమార్లు నివేదించింది టీజేఐసీ. దీంతో 2020 జూలై 2న ఎస్బీఐకి చివరి అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. ప్రాజెక్ట్ నిర్మాణాలు చేపట్టకపోవడంతో 2021 జనవరిలో భూ కేటాయింపును రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రద్దును ఉపసంహరించుకోవాలంటూ ప్రభుత్వానికి ఎస్బీఐ లేఖ రాసింది. ప్రత్యామ్నాయ భూమి ఇస్తామంటూ ఉస్మాన్ సాగర్ తో పాటు గండిపేట దగ్గర భూమిని ప్రతిపాదించింది ప్రభుత్వం. కానీ ఎస్బీఐ తిరస్కరించింది. ఈ విషయంలో కోర్టుకు వెళ్లినా హైకోర్టు స్టే మంజూరు చేయకపోవడంతో ఇప్పుడు వేలానికి వెళ్లింది టీజేఐసీ.